ప్రకాశం జిల్లా పర్యటనకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కనిగిరి నియోజకవర్గం లింగన్నపాలెం వద్ద ఎంఎస్ఎంఈ పార్కును సీఎం ప్రారంభించనున్నారు. మొత్తం 20 ఎకరాల్లో 7 కోట్ల రూపాయలతో ఈ పార్కును అభివృద్ధి చేశారు. పార్క్ ప్రారంభోత్సవ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. సీఎం పర్యటన ఎంఎస్ఎంఈ పార్కు గురించి పూర్తి వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలోనూ అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి యువతకు, అంటే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎంఎస్ఎంఈ పార్కులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే ఎంఎస్ఎంఈ అని అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో గత మే నెలలో జిల్లా వ్యాప్తంగా 3 ఎంఎస్ఎంఈ పార్కులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం కలుజువలపాడు, దర్శి నియోజకవర్గము చందలూరు, అదేవిధంగా కనిగిరి నియోజకవర్గంలోని అంటే పీసిపల్లి మండలంలో గల పెదయిర్లపాడు రెవెన్యూ ఇలాకాలో ఉన్నటువంటి లింగన్నపాలెం గ్రామంలో ఈ యొక్క పార్కుల ఏర్పాటుకు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అయితే ఈ శంకుస్థాపన చేసిన అనంతరం ఇక్కడ ఏదైతే లింగన్నపాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించేందుకు ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పార్కు ప్రారంభోత్సవానికి రానుండగా ఇప్పటికే అధికార యంత్రాంగం దానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లలో నిమగ్నమైంది. అంతేకాకుండా మొత్తం అంటే ఈ సర్వే నెంబర్ అంటే 1459లో 20 ఎకరాల విస్తీర్ణంలో 7 కోట్ల నిధులతో ఈ యొక్క పార్కును నిర్మించారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉద్దేశం ఏమిటంటే స్థానికంగా ఏదైతే కనిగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు అదే విధంగా పారిశ్రామికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలనేటటువంటి కాన్సెప్ట్ తో ఇక్కడ లింగన్నపాలెం వద్ద ఈ యొక్క మైక్రో ఏదైతే ఎంఎస్ఎంఈ పార్క్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, అదే విధంగా ఇక్కడ జిల్లా మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను సైతం పరిశీలిస్తున్నారు. ప్రధానంగా సీఎం ఇక్కడ ఈ యొక్క పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించిన అనంతరము ఇక్కడ లింగన్నపాలెం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ప్రారంభించిన అనంతరం అక్కడ కొన్ని యూనిట్లను ఏర్పాటు చేస్తారు. యూనిట్లను ఏర్పాటు చేసిన అనంతరం ఎవరైతే స్థానికంగా యువకులు ఉన్నారో వారందరికీ అవకాశాలు, అంటే ఉపాధి అవకాశాలు ఎక్కడెక్కడికో వెళ్లకుండా అంటే వలసలను నివారించేందుకు ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కులు దోహదపడతాయని మనం చెప్పవచ్చు. సలాం, ప్రత్యేకంగా యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఆ ఎంఎస్ఎంఈ పార్క్ నుండి? అంటే సాధారణంగా ఇక్కడ అంటే తక్కువ పెట్టుబడితో ఇక్కడ ఒకే చోట పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటారు. దీనితో ఏమైతుందంటే అక్కడ ఎక్కువగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన అనంతరము ఖచ్చితంగా మ్యాన్ పవర్ అవసరం. ఈ మ్యాన్ పవర్ అవసరం అని అంటే స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితి. ఈ ఉపాధి అవకాశాలతోనే అక్కడ యువత అంటే వలసలు వెళ్లకుండా ఇతర నగరాలకు వెళ్లకుండా స్థానిక తమ గ్రామంలోనే ఉంటూ తమ గ్రామంలోనే ఉపాధి పొందేటటువంటి అవకాశం అనేది కలుగుతుంది. అందుకే ఈ యొక్క పార్క్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సైతము ఈ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఈ ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈ కనిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి లింగన్నపాలెం వద్ద ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించేందుకు ఈ నెల 11న సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవం అనంతరం అంటే ఏపీ ఐఐసి అధికారులు, అంటే ఈ యొక్క నిర్మాణం మొత్తం ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏపీ ఐఐసి అధికారులు అక్కడ ఎవరైతే పెట్టుబడులు అంటే ఎవరైతే పారిశ్రామికంగా చిన్న పెట్టుబడులు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వారిని అక్కడంతా ఒక సపరేట్ గా యూనిట్లుగా ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్కుల యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే సీఎం చంద్రబాబు నాయుడు హఠాత్తుగా అంటే నిన్న సాయంత్రము
సీఎం చంద్రబాబు నాయుడు పార్క్ ప్రారంభోత్సవానికి రానున్నట్లు సమాచారం అందడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అధికారులు, జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ప్రస్తుతము డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మినిస్టర్ సైతము ప్రస్తుతం ఇప్పటికే అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సలాం.